హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే, అన్ని వార్తాపత్రికలు మీరు చూసుంటారు, నూతన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ బలపరుస్తున్న అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారు. ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకొని ఈ టాపిక్ ఏంటో చూద్దాము. ఓకేనా? వీడియోని చివరి వరకు చూడండి. మనం ఏ టాపిక్ వార్తల్లోకి వచ్చినా మీరు చూడండి, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ప్రైమ్ పేజ్లో అంటే ఫస్ట్ పేజీలో ఈ టాపికే కనబడింది. ఎన్డీఏ అభ్యర్థిగా, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనున్న లేదా ఖరారైన అభ్యర్థి అని చెప్పేసి సిపి రాధాకృష్ణన్ గారి పేరు ఇచ్చారు. సో ఇది మనకు న్యూస్, కానీ ఆస్పిరెంట్స్ ఆ న్యూస్ని మాత్రమే చూడకూడదు, దాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. సో ఇక్కడ చూడండి, వార్తల్లో ఉన్న అంశం ఏంటి? ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్. దట్స్ ఇట్. మనం దీన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకుందాం. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ లింక్ చేసుకోవస్తుంది? పాలిటీ లేదా కాన్స్టిట్యూషన్కి లింక్ చేసుకోవాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఐదవ భాగం ప్రత్యేకత ఏంటి? ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. లార్జెస్ట్ పార్ట్ ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం చూస్తాం, ఆల్మోస్ట్ 100 ఆర్టికల్స్. మరి ఐదవ భాగంలో ఒక పదవి, రాజ్యాంగబద్ధ పదవిగా ఉపరాష్ట్రపతి పదవి గురించి కూడా మనం నేర్చుకుంటాము. ఉపరాష్ట్రపతి పదవి గురించి ఆర్టికల్ 63 నుండి 71 వరకు మనం చూస్తాము. ఇక్కడ ఒక్కొక్క ఆర్టికల్ చూడండి. ఆర్టికల్ 63 ఏం తెలుపుతుంది అంటే, దేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. అంటే ఉపరాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగబద్ధం, ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్. ఆర్టికల్ 64, ఉపరాష్ట్రపతి అధికార రీత్యా రాజ్యసభకి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉపరాష్ట్రపతి అధికార రీత్యా రాజ్యసభకి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ సారాంశాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించాము? సోర్స్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్. అక్కడ కూడా అంతే, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ ఎగువ సభకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. అందుకే మీరు చూడండి, ఇక్కడ ఇంకొక ఆర్టికల్ లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 97 ఏంటది అంటే, ఉపరాష్ట్రపతికి వేతనం అనే సెంటెన్స్ని మనం చూడము. ఉపరాష్ట్రపతి ఏ హోదాలో తన శాలరీ, తన వేతనాన్ని, తన జీవితాన్ని పొందుతారు అంటారు. ఆర్టికల్ 97 అంటే రాజ్యసభకు చైర్మన్ హోదాలో పొందుతారు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఆర్టికల్ 65 ఏ కారణం చేతైనా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి గారు బాధ్యతలు నిర్వర్తిస్తారు. క్లియర్? ఇక ఆర్టికల్ 66లో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మనం చూస్తాము. ఎన్నిక, అర్హతలు, ఎలక్టోరల్ కాలేజ్, ఇవన్నీ కూడా. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజ్. ఇక్కడ మీకు ఇంకొక డిఫరెన్స్, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్, రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్. అక్కడ ఉండే కంపోజిషన్ వేరు. ప్రస్తుతానికి రాష్ట్రపతి అనే పదవి మనకు అప్రస్తుతం, మనకు కావాల్సింది ఉపరాష్ట్రపతి. మరి ఈ ఎలక్టోరల్ కాలేజీలో, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ సభ్యులు అందరూ ఉంటారు. లోక్సభలోని అందరు సభ్యులు, రాజ్యసభలోని అందరు సభ్యులు, ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్. గుర్తుంచుకోండి, పార్లమెంట్ సభ్యులు. ఒకరు ఓటు వేస్తే ఒకటే విలువ ఉంటుంది, 1:1 అంతే. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేది ఎవరు అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘము. ఆర్టికల్ 324లో మనం చూస్తాం కదా, రాజ్యాంగబద్ధ సంస్థగా వారు నిర్వహిస్తారు. ఏ చట్టం ఆధారంగా నిర్వహిస్తారంటే, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952, ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ రూల్స్ 1974 ఆధారంగా నిర్వహిస్తారు. క్లియర్? ఇకపోతే ఆర్టికల్ 67లో 2 ఉంటాయి. ఉపరాష్ట్రపతి సంబంధించి టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటే ఎంతకాలం ఉంటుందని. అందులో ఆర్టికల్ 67A ఆధారంగా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మనం చూసాము, జూలై 21, 2025 రోజున అనారోగ్య కారణాల చేత
ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ గారు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. ఏ ఆర్టికల్ ఆధారంగా అంటారు? ఆర్టికల్ 67 క్లాస్ ఏ ఆధారంగా. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 67 క్లాస్ బి ఆధారంగా ఏంటంటే ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ గురించి తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 68 ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఎంతలోపు నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? సాధ్యమైనంత త్వరలో అని చెప్తుంది. అదే రాష్ట్రపతి పదవికి అయితేనేమో 6 నెలల లోపల నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తవ్వాలంటారు. కానీ ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే 6 నెలలు, 2 నెలలు, 1 నెల అని చెప్పలేదు. సాధ్యమైనంత తొందరగా అని చెప్పారు. ఓకేనా? ఇక ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్రపతి సమక్షంలో. క్లియర్ ఎనఫ్. ఇవి మీకు చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా రానున్న ఉపరాష్ట్రపతి, కానున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు. ఎందుకంటే పార్లమెంట్లో బలం అనేది అధికార పార్టీకి ఉంటుంది, అధికార కూటమికి ఉంటుంది. ఎన్డీఏ అభ్యర్థి, ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఇక తన గెలుపు అనేది లాంఛనమే ఆల్మోస్ట్. సో ప్రతిపక్షాలను కూడా అడుగుతున్నారంట, విపక్షాలను. సో ఏకగ్రీవం అయ్యేందుకు, ఎన్నిక నిర్వహించడం ఎందుకు, ఏకగ్రీవం అవ్వడానికి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ఒకవేళ ఎన్నిక జరిగినా కూడా ఒకవేళ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఇతనికి ఉంది. 15వ ఉపరాష్ట్రపతిగా మనం సిపి రాధాకృష్ణన్ గారిని చూస్తాము. క్లియర్. ఇకపోతే ఇక సిపి రాధాకృష్ణన్ గారు ప్రస్తుతము మహారాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్గా. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉండే, అంతకంటే ముందు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా ఉండే. మరి సిపి రాధాకృష్ణన్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అంటే సౌత్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సౌత్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులోనూ తమిళనాడు రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. మీరు అనాలిసిస్ చేయాలి. ఓకేనా? సౌత్లో, అందులోనూ తమిళనాడు రాష్ట్రంలో చాలా వరకు భాషాపరమైన వివాదాలు కానివ్వండి, గవర్నర్ పదవికి సంబంధించిన వివాదాలు కానివ్వండి చాలా ఉన్నాయి. అందులోనూ వాళ్ళు త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా వ్యతిరేకిస్తూ, సో జాతీయ విధానాలను చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఏదేమైనప్పటికీ తమిళనాడులో ఈ ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందట మనము ఈ యొక్క నిర్ణయాన్ని చూడడం జరిగింది. రైట్? సో తమిళనాడు రాష్ట్రం, ఏ రాష్ట్రం అంటారు? తమిళనాడు. ఎనఫ్. ఓకేనా? సో సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. గతంలో తను రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, 2 సార్లు ఎంపీగా కూడా గెలిచిన వ్యక్తి, గవర్నర్గా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. ఓకేనా? కోయంబత్తూరు నుంచి 2 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు బీజేపీ నుండి. అండ్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా గతంలో పనిచేశారు. 2016 నుండి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్గా చేశారు. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా చేశారు.